నా పేరు రామిడి యాదవ్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వచ్చిన తర్వాత రాగానే మంచి బ్రహ్మాండమైన ఆనందం కలిగింది. అక్కడ అభిషేకం చేపించారు, తర్వాత హోమం చేపించారు. 3 అంతస్తులు ప్రతి ఫ్లోర్లో చూసినాం. ఇక్కడ ఎన్నో ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరం చూసినాం. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ వచ్చే హాస్పిటల్ రూమ్ ఉన్నది, అక్కడ చూసినాం. చాలా చాలా బాగుంది. నా పేరు ఉమారాణి. మేము లంగరోజు నుండి వస్తున్నాము. వెళ్ళొస్తే బాగుంటుంది, ఒకసారి విజిట్ అయిదాం అన్నట్టు మేము వచ్చినాము. చాలా ఆహ్లాదకరంగా బాగున్నది. టెంపుల్ అయినా శివుని అభిషేకం చేసినాం, అంతా బాగున్నది. ఇక్కడ స్టాఫ్ అయినా అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇంకా మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోతే ఇంకా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. మా వంతు సహాయం మేము చేసినాము. మీరు కూడా ఇంకా కొద్దిగా సహాయం పడితే ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ బాగుంటుంది. Hi, my name is Preeti, and after coming here we realized that it's not just old age home, but there are people who are specially abled. A very humiliating condition that people were in, I believe, when they were brought here. They have been treated, they have been given who provided them necessary medication, and they have been provided good food, they have been taken well care of, and a decent living would ask for has been done to them here. Apart from all of these things, there's something also special about this place. There's a temple here dedicated to Lord Shiva, and prayers play a very significant role in one's life. That is what we get to see here as well. Overall healing is what is happening here. You must have heard about service to humanity, service to God, and that's exactly what is happening here. Thanks to the staff here for doing all this. నా పేరు రజనీ అండి. సో ఇక్కడ ఆశ్రమం ఎలా ఉంటుంది, ఒక మనిషిని జాయిన్ చేస్తే ఎలా చూసుకుంటారు, కేర్ ఎలా చేస్తారు అని చెప్పి నేను సెట్ చేయడం జరిగింది. సో మనము అంటే చెప్తే విన్నదానికంటే చూసింది చాలా గొప్పగా అనిపించింది. హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది. మెంటల్లీ డిస్టర్బ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చాలా బాగా వాళ్ళని మళ్ళీ నార్మల్గా ఎలా ఉన్నారో అలా చేయడానికి ట్రైన్ చేస్తున్నారు. సో చాలా నచ్చింది ఈ ఆశ్రమం. అంటే ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికైనా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక కొత్త వ్యక్తిని చూసిన ఆనందం కలుగుతుంది. కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఆలోచన. సో ఇంకెవరైనా ఎక్కడైనా పెద్ద పెద్ద హాళ్ళల్లో బర్త్డే చేసుకోకుండా ఇట్లాంటి ఆశ్రమంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోమని నా మనవి. థ్యాంక్ యూ సో మచ్.